హలో స్టూడెంట్స్, అందరికీ నమస్తే. మోస్ట్ వెల్కమ్ టు ది గౌట్ జాబ్ ట్యుటోరియల్ ఛానల్. సో ఈరోజు మనం మాక్ టెస్ట్ 3 డిస్కస్ చేసుకోబోతున్నాము. ఏపీపీఎస్సికి యాజ్ వెల్ యాజ్ ది టీజీపీఎస్సికి మీకు ఉపయోగపడే విధంగా ఈ సెషన్ అయితే ఉంటుంది. రైట్, ఛానల్ చూస్తున్న మిత్రులు కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ యొక్క ఫీడ్బ్యాక్ కమెంట్ రూపంలో కూడా తెలపండి. రైట్, ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం టైం వేస్ట్ చేయకుండా. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఐడెంటిఫై which one of the following sentence is incorrect regarding the Indus. తన సింధు నదికి సంబంధించి క్రింది వాక్యాలలో ఏది తప్పు అని గుర్తించండి అంటున్నాడు. సో విచ్ పర్టికులర్ వన్ ఈజ్ ది రాంగ్ సెంటెన్స్ అనేసి మనల్ని ఇక్కడ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఒకసారి చూద్దాం. ఇట్ ఈస్ ఆరిజినేట్ దేని గురించి? ఇట్ ఈస్ రిగార్డింగ్ ది ఇండస్ రివర్ నాన్న, సింధు నదికి సంబంధించి. సో ఇట్ ఈస్ ఆరిజినేట్ ఇన్ మానస సరోవర్ ఇన్ కైలాష్ హిల్స్. ఇది మనకు కైలాష్ హిల్స్లోని మానస సరోవరం వద్ద ఉద్భవించింది అనేసి మనల్ని అడుగుతున్నాడు. సెకండ్, ఇట్స్ క్యాచ్మెంట్ ఏరియా ఈస్ 3.21 lakhs స్క్వేర్ కిలోమీటర్. దీని యొక్క పరివాహక ప్రాంతం 3.21 లక్షల చదరపు కిలోమీటర్ విస్తీర్ణం అంటున్నాడు. అండ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ సింగి కంబన్ ఇన్ టిబెట్. ఇది భారతదేశం, దీనిని టిబెట్లో సింగి కంబన్ అని పిలుస్తామంటున్నాడు. అండ్ ఇట్ ఈస్ 890 కిలోమీటర్ ఇన్ ఇండియా ఫ్లోస్. ఇది భారతదేశంలో 890 కిలోమీటర్ ప్రవహిస్తుంది అని అంటున్నాడు. ఒకసారి కమెంట్ చేయండి. సో విచ్ పర్టికులర్ స్టేట్మెంట్ ఈస్ ద రైట్ స్టేట్మెంట్ హియర్? ఒకసారి మనం ఇండస్ రివర్ గురించి కనుక మనం ఐడెంటిఫికేషన్ చేస్తేనన్నా సింధు నదికి సంబంధించి ఇక్కడ మనం సింధు నదిని ఐడెంటిఫై చేస్తే, సో సింధు నది అనేది మనకు మేజర్గా బొకార్చు అనే గ్లేషియర్ దగ్గర ఆరిజినేట్ అవుతుంది. ఎక్కడ? సో టిబెట్లో. సో నియర్ మానస్ సరోవర్ లేదా నియర్ మౌంట్ కైలాష్ అనేసి మనం మాట్లాడతాం. సో నియర్ మానస్ సరోవర్ అండ్ కైలాష్ మౌంటైన్. ఇది రైట్ స్టేట్మెంట్ అన్న. వాడు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు ఇక్కడ. సో తర్వాత ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతాడు. ఫస్ట్ వన్ ఏంటిది మనకు? ఇట్ ఈస్ ఆరిజినేట్ ఫ్రమ్ ది మానస్ సరోవర్. సో స్పెసిఫిక్ లొకేషన్ కనుక మనం ఐడెంటిఫికేషన్ చేస్తే దట్ ఈస్ ద బొకార్చు గ్లేషియర్ అనేసి మనం మాట్లాడుతూ ఉంటాం. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ కనుక తీసుకుంటున్నాను, క్యాచ్మెంట్ ఏరియా. సో దీన్ని పరివాహక ప్రాంతం కనుక మనం ఐడెంటిఫికేషన్ చేస్తే, దీని యొక్క పరివాహక ప్రాంతం ఐడెంటిఫికేషన్ చేస్తే 3.21 lakhs స్క్వేర్ కిలోమీటర్ అన్న. ఆఫ్టర్ గంగా. సో ఆఫ్టర్ ఏంటిది మనకు? గంగా నది తర్వాత అతిపెద్ద పరివాహక ప్రాంతం కలిగి ఉన్నది ఏంటిది మనకు? ఈ పర్టికులర్ సింధు నది. అండ్ దీన్నే మనము టిబెట్లో సింగి కంబన్ అని కూడా పిలుస్తాం మనం. సో ఈ 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ నాన్న. ఇది 890 వచ్చేసి యాక్చువల్లీ ఇది బ్రహ్మపుత్రకు సంబంధించింది. ఇట్స్ మూవింగ్ 709 కిలోమీటర్. భారతదేశంలో 709 కిలోమీటర్ మనకు ట్రావెల్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? 2880 కిలోమీటర్ దిస్ పర్టికులర్ ఇండస్ రివర్గా మనం ఐడెంటిఫై చేస్తాం. మరి బొకార్చు దగ్గర ఆరిజినేట్ అయిన ఈ ఇండస్ నది, సింధు నది ఇండియాలో ఎక్కడ ఎంటర్ అవుతుంది అని అనుకుంటున్నా? దిస్ పర్టికులర్ ప్లేస్ ఈజ్ కాల్డ్ యాజ్ ది దామ్చుక్. ఎక్కడ మనకు? లడాక్. లడాక్లోని దామ్చుక్ అనే ప్లేస్ గుండా ఎంటర్ అయ్యి మనకు లడాక్ యాజ్ వెల్ యాజ్ ద లడాక్ మరియు జస్కార్ శ్రేణులు, లడాక్ మరియు జస్కార్ శ్రేణుల గుండా మనకు ప్రయాణించడం జరుగుతుంది. లడాక్ మరియు జస్కార్ శ్రేణుల గుండా మనకి ఇది ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ ద వన్ కన్సిడరేషన్. దీనికి సంబంధించి ఇండస్కు సంబంధించి మనకు 5 ట్రిబ్యూటరీస్ చాలా ఇంపార్టెంట్. ట్రిబ్యూటరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి లెఫ్ట్ ట్రిబ్యూటరీస్. వాటినే మనము జేసీ బ్రదర్స్ అనేసి అంటాం మనం. ఓకేనా? తెలుసుకోవడానికి మనం జేసీ బ్రదర్స్, కానీ యాజ్ ఏ నార్త్ నుంచి సౌత్ రాసుకునేటప్పుడు జేసీ ఆర్బిఎస్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. దిస్ వన్ ఈజ్ వీ కెన్ కాల్ అపాన్ ఇట్ ఈస్ ఏ జీలం. అండ్ తర్వాత మనం తీసుకుంటే చీనాబ్ అండ్ రావి, తర్వాత మనకు బియాస్ అనేసి మాట్లాడతాము. తర్వాత తీసుకుంటే దట్ ఈస్ వీ కెన్ కాల్ అపాన్ ఇట్ ఈస్ ఏ సట్లెజ్. ఈ నదులు మనకు ఎడమ ఉపనదులు లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ అంటాం మనం. లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్గా మనం కన్సిడరేషన్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. హ్యావ్ టు రిమెంబర్. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కన్సిడరేషన్ వీ కెన్ ఐడెంటిఫైడ్. దీంట్లో మనకు రాంగ్ స్టేట్మెంట్ ఏంటిది? ఇది వచ్చేసి మనకు రాంగ్ స్టేట్మెంట్, మిగతా అంతా మనకు రైట్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్.
సో రీజన్ ఫర్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ నాట్ రీచింగ్ ఎంటైర్ రీజియన్ ఆఫ్ రాజస్థాన్. దాని నైరుతి ఋతుపవనాలు రాజస్థాన్లోని మొత్తం ప్రాంతాన్ని చేరుకోకపోవడానికి కారణం ఏంటిదని అడుగుతున్నాడు. సో యూ కెన్ సీ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఏ రెయిన్ ఫీడ్ ఏరియా. వర్షాధార ప్రాంతంలో, ఇది వర్షాధార ప్రాంతంలో ఉంది అని అంటున్నాడు. అండ్ దెన్ యూ కెన్ సీ మాయిశ్చర్ ఈజ్ లో ఆఫ్టర్ క్రాసింగ్ ది వెస్టర్న్ ఘాట్స్ బీయింగ్. పశ్చిమ కనుమలు దాటిన తర్వాత తేమ తక్కువగా ఉంటుంది అంటున్నాడు. పై 2 అంటున్నాడు, నన్ ఆఫ్ ది ఎబో అనేసి అడుగుతున్నాడు. ఒకసారి కమెంట్ చేయండి నాన్న. మన ఛానల్ చూస్తున్న మిత్రులు కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ కమెంట్ కూడా తెలపండి మీ యొక్క అమూల్యమైన ఫీడ్బ్యాక్. ఎలా ఉంది క్లాస్, సో మీకు సాటిస్ఫైడ్గా ఉందా అనేసి. రైట్, దీంట్లో మనం ఐడెంటిఫికేషన్ చేస్తానన్న ఫస్ట్ మనము సో చిన్న మ్యాప్ డ్రా చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇన్ దిస్ పర్టికులర్ కన్సిడరేషన్ మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తానన్నా, సో ఇక్కడ మనకు వెస్టర్న్ ఘాట్స్ అనేవి ఉంటాయి. సో వెస్టర్న్ ఘాట్స్ అనేవి మనకు దీస్ ఆర్ ది కంటిన్యూస్ మౌంటైన్. సో వెస్టర్న్ ఘాట్స్ ఆర్ ది కంటిన్యూస్ మౌంటైన్స్ అండ్ హైట్ వీ కెన్ కాల్ అపాన్ 1000 మీటర్ హైట్ అండ్ లెంత్ వీ కెన్ కన్సిడర్ ఇస్ 1600 కిలోమీటర్ లెంత్ వీ నీడ్ టు కన్సిడర్. సో డిస్కంటిన్యూస్ లేవు కాబట్టి ఈ మాన్సూన్స్ అనేవి వాటిని దాటి వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. అప్పుడు ఏం చేస్తాయి, ఎలాంగ్ ట్రావెల్ చేస్తూ ఉంటాయి. సో దిస్ పర్టికులర్ వెస్టర్న్ ఘాట్స్ వీ కెన్ ఐడెంటిఫైడ్. సో ఇన్ ద నార్త్ కన్సిడరేషన్ మనం ఏం మాట్లాడతామంటే సౌత్ ఆఫ్ తాపీ రివర్ అన్న, తప్తీ నదికి సౌత్లో మనకు వెస్టర్న్ ఘాట్స్ అనేవి ఉంటాయి. అయితే ఏవైతే మాన్సూన్స్ ఇలా పైకి వెళ్తూ ఉన్నాయి అలాంగ్ విత్ ది వెస్టర్న్ ఘాట్స్, సో అప్ టు హియర్ 20 డిగ్రీ లాటిట్యూడ్ అన్న. సో 20 డిగ్రీ లాటిట్యూడ్ దగ్గర ఈ మాన్సూన్స్ ఏం చేస్తాయంటే సో మనకు చాలా వరకు లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ యాజ్ ఎ వింధ్యన్ యాజ్ వెల్ యాజ్ ద తపతి మన వింధ్యా సాత్పురా పర్వత శ్రేణుల మధ్యలో సో మనకు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ అ వన్ కన్సిడరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మాయిశ్చర్ మనం ఒకవేళ 100% వెళ్తున్నాయి అనుకుందాం, ఇఫ్ కెన్ కన్సిడర్. సో ఇక్కడ వచ్చేసరికి సుమారుగా 70% వరకు మాయిశ్చర్ వచ్చేసి లోపలికి వెళ్ళిపోతాయి. మాన్సూన్ విండ్స్ అనేవి సో లోపల వెళ్ళిపోతాయి. అప్పుడు మిగిలిన ఏవైతే ఉంటాయో మనకు ఇలా రన్ ఆఫ్ కచ్ ఏరియా నుంచి అరావళి పర్వత ప్రాంతాల నుంచి చాలా తక్కువగా వెళ్ళడం జరుగుతుంది. సో ఏంటిది, మనకు పశ్చిమ కనుమలు దాటిన తర్వాత సో తేమ తక్కువగా ఉంటుంది. దట్ పర్టికులర్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది రెయిన్ ఫీడ్ ఏరియా అంటాం నాన్న. వర్షాఛాయ, అది వర్షాఛాయ ప్రాంతంగా మనం ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. సో బోత్ స్టేట్మెంట్ వీ కెన్ కన్సిడర్ ఆర్ ది రైట్ స్టేట్మెంట్. 2 స్టేట్మెంట్స్ మనకు సో రైట్ స్టేట్మెంట్గానే మనము కన్సిడరేషన్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. హౌ టు రిమెంబర్. ఇంకా చాలా కన్సిడరేషన్స్ ఉంటాయి నాన్న. మీన్ సీ లెవెల్కి ఎక్కువ హైట్ ఉండకపోవడము అండ్ థార్ డెజర్ట్ కన్సిడరేషన్ అనేది ఉండడము అండ్ వెన్ మాన్సూన్స్ ఆర్ ది సో ట్రావెలింగ్. జనరల్గా మాన్సూన్స్ అనేవి తన ఋతుపవనాలు ఇలా వెళ్తున్నప్పుడు ఏదైనా మనకు పర్వతం అనేది అడ్డంగా ఉన్నప్పుడు, సో ఎనీ కైండ్ ఆఫ్ ది మౌంటైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ ఈజ్ దేర్, పర్పెండిక్యులర్గా మనకు కన్సిడరేషన్ ఉంటే డెఫినెట్లీ రెయిన్ఫాల్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ మ్యాక్సిమం. కానీ ఆరావళి పర్వతాలు ఎలా ఉంటాయి, మనకు మాన్సూన్స్కి ప్యారలల్గా ఉంటాయి అన్న. ఆరావళి పర్వతాలు మాన్సూన్స్కి సమాంతరంగా ఉండడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుంది మనకు, సో తద్వారా మనకి ఏంటిదంటే ఈ పర్టికులర్ మాన్సూన్స్ అనేవి అక్కడ ట్రావెల్ చేస్తే కానీ వర్షం అనేది అంత పడవు. బట్ ఓన్లీ వన్ కన్సిడరేషన్ వీ హ్యావ్, సో దట్ ఈస్ ది మౌంట్ అబు. దాని మౌంట్ అబు మాత్రమే సో 170 సెంటీమీటర్ల వర్షాన్ని పొందుతుంది నన్ను. ఎందుకంటే సో దిస్ పర్టికులర్ మౌంట్ అబు ఈజ్ ఏ హిల్ స్టేషన్. ఈ మౌంట్ అబు మనము హిల్ స్టేషన్గా కన్సిడరేషన్ చేస్తున్నాను. ఇక్కడ ఆరావళి పర్వత ప్రాంతంలో హిల్ స్టేషన్గా మౌంట్ అబుని తీసుకుంటాము. సో ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ది మాన్సూన్స్. సో దట్స్ వై సో దిస్ పర్టికులర్ ఆన్ గెటింగ్ ద రెయిన్ఫాల్ దట్ ఈస్ ద 170 సెంటీమీటర్గా మనము సో ఐడెంటిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటిది నాన్న, సో దిస్ పర్టికులర్ వన్ ఈస్ ది ఆన్సర్. సో నెక్స్ట్, సో ఇంక్రీజ్ ది ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ వాస్ డ్యూ టు. తినదగిన ఎడిబుల్ ఆయిల్ నూనె గింజల ఉత్పత్తి పెరగడానికి గల కారణం. సో ఎల్లో రెవల్యూషను, వైట్ రెవల్యూషను, గ్రీన్ రెవల్యూషను, బ్రౌన్ రెవల్యూషన్. సో విచ్ పర్టికులర్ కన్సిడరేషన్ వీ నీడ్ టు టేక్. ఏ పర్టికులర్ కన్సిడరేషన్ని మనం ఐడెంటిఫై చేస్తాం. తన ఎల్లో రెవల్యూషను, గ్రీన్ రెవల్యూషన్ అండ్ బ్రౌన్ గోధుమ రెవల్యూషన్గా మనం ఐడెంటిఫై చేస్తున్నాం. సో ఫర్ ద ఎడిబుల్ ఆయిల్ కన్సిడరేషన్ అన్న, సో ఎడిబుల్ ఆయిల్ కన్సిడరేషన్కు సో ముఖ్యంగా ఏంటిదంటే ఎల్లో రెవల్యూషన్ అన్న. సో పసుపు విప్లవం అనేది దేనికి సంబంధించిందంటే సో ఆయిల్ కన్సిడరేషన్కి మనం ఐడెంటిఫై చేస్తాము. వైట్ రెవల్యూషన్ పాలకు, సో పాలు కదా, పాలకు సంబంధించిందిగా కన్సిడరేషన్ చేస్తూ ఉంటాం అన్నట్టు. గ్రీన్ రెవల్యూషన్ వచ్చేసేసి మనకేంటిది హరిత విప్లవం వచ్చేసేసి ఫుడ్ కన్సిడరేషన్. దీంట్లో మేజర్గా ఏంటిది ఈ కన్సిడరేషన్లో మనము సో వీట్ కానీ, సో దాంతోపాటుగా ప్యాడీ కానీ, మన వీట్ కానీ ప్యాడీ కానీ అండ్ దాంతోపాటుగా మనకు జోవార్. సో వీట్ కానీ ప్యాడీ కానీ జోవార్ కానీ
సో ఈ కన్సిడరేషన్ని మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో ఆన్సర్ వచ్చేసేస్తున్నాను. సో ఎల్లో రివల్యూషన్. సో యూ కెన్ సీ మ్యాచ్ ద ఫాలోయింగ్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ వీ నీడ్ టు కన్సిడర్ హియర్. సర్దార్ సరోవర్ డ్యామ్ అండ్ నెక్స్ట్ హైయెస్ట్ మౌంటైన్ థోడాస్ అండ్ కాపర్. ఈ ఒక సైడ్ లిస్ట్ ఇచ్చాడు నన్ను మనకు. సర్దార్ సరోవర్ అనే డ్యాము, హైయెస్ట్ మౌంటైన్ ఎత్తైన పర్వతము అని అన్నాడు. తర్వాత మనకు థోడాస్, తర్వాత కాపర్ అనే వాటిని ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది నాన్న. ఇక్కడ చూడండి అన్నయ్యముడి అన్నాడు. ఖేత్రి పీక్ ఈజ్ ది సౌత్ ఇండియా. నన్ను ఇక్కడ యాక్చువల్లీ ఇది పైకి రావాలి, ఇది వదిలేయండి. ఇది యాక్చువల్లీ ఇది ఇక్కడ రావాలి. సో అనైముడి పీక్ ఇన్ సౌత్ ఇండియా అని వస్తుంది నాన్న. ఖేత్రి తర్వాత నర్మదా రివర్ అండ్ దాని తర్వాత నీలగిరి హిల్స్గా తీసుకుంటున్నాడు. ఆన్సర్ చేయండి అన్న ఒకసారి. సో సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ మనకు దేంట్లో భాగంగా ఉంటుంది? సో సర్దార్ సరోవర్ ఈజ్ ఏ ప్రాజెక్ట్ ఆన్ ది నర్మదా రివర్. ఎక్కడ? ఇట్ ఈస్ ఇన్ గుజరాత్. సో గుజరాత్లో మనకు నర్మదా నది పైన సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ అనేది మనం ఐడెంటిఫికేషన్ చేస్తున్నాను. సో తర్వాత తీసుకుంటే సో హైయెస్ట్ మౌంటైన్ కనుక తీసుకుంటే సౌత్ ఇండియా కన్సిడరేషన్, దట్ ఈస్ ద అనైముడి. ఎక్కడ మనకు కేరళలో కనిపిస్తూ ఉంటుంది. అండ్ సౌత్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ద వెస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్గా మనము అనైముడిని ఐడెంటిఫికేషన్ చేస్తాం నాన్న. సో థోడాస్ అనేవాళ్ళు ట్రైబ్స్ నాన్న వీళ్ళు. సో దీస్ ఆర్ ది ట్రైబ్స్, తెగలు. సో థోడాస్ అనేవాళ్ళు మనకి ఏంటంటే ట్రైబ్స్. సో వీళ్ళు ఎక్కడ కనిపిస్తారంటే నాన్న నీలగిరి పర్వతాల్లో కనిపిస్తూ ఉంటారు తమిళనాడు. ఎస్పెషల్లీ షోలా అడవులు నాన్న, షోలా అడవులు. ఈ షోలా అడవులు ఏవైతే ఉన్నాయో ఈ అడవులలో కనిపిస్తూ ఉంటారు. ఈ పర్టికులర్ ట్రైబల్ పీపుల్గా మనం అభివర్ణిస్తూ ఉంటాం అన్నట్టు. సో దట్ ఈస్ అ వన్ కన్సిడరేషన్ యూ కెన్ రిమెంబర్. అండ్ నెక్స్ట్ కాపర్ వచ్చేసేసి మన ఫేమస్ ఫర్ ద ఖేత్రి మైన్స్ ఈజ్ ఫేమస్ ఫర్ ద కాపర్. ఎక్కడ? సో రాజస్థాన్ కన్సిడరేషన్. రాజస్థాన్లో మనకు సో కాపర్ కనుక మనం ఐడెంటిఫికేషన్ చేస్తే ఇట్ ఈస్ బిలాంగింగ్స్ టు ద ఖేత్రి మైన్స్ అని అంటాం నాన్న. సో ఖేత్రి మైన్స్గా మనము ఐడెంటిఫికేషన్ అయితే సో చేయడం జరుగుతుంది. సో చూడండి ఒకసారి సర్దార్ సరోవర్ ఏ వచ్చేసి ఏంటిది నాన్న 3. సో A3 ఒకటే ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ది ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ది ఆన్సర్ నాన్న. ఇదే నర్మదా రివర్ కన్సిడరేషన్లో మనకు చాలా ప్రాజెక్టులు ఉంటాయి నాన్న. సో ఇందిరా సాగర్, ఓంకారేశ్వర్, మహేశ్వర్, ఇవి మనకు మధ్యప్రదేశ్లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ వీ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ అ బిలాంగింగ్స్ టు ది ఎక్కడన్నా మనకు గుజరాత్లో కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనకు మేజర్లీ సో నాన్న నర్మదా వ్యాలీ ప్రాజెక్ట్ అంటాం నాన్న. నర్మదా వ్యాలీ ప్రాజెక్ట్లో భాగంగా సో నర్మదా బచావో ఆందోళన్ అనే దాన్ని సో మేధా పాట్కర్ అని అడుగుతాడు. ఇది సో మేధా పాట్కర్ అనే లేడీ, అమల్టన్ బాబా అండ్ మేధా పాట్కర్ అనే ఇద్దరు సో నర్మదా బచావో ఆందోళన్ అనే ప్రోగ్రాన్ని స్టార్ట్ చేయడం జరిగిందని, నర్మదా నది యొక్క విధ్వంసం అయిపోతుందని ఆ కన్సిడరేషన్ని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. రిమెంబర్ దట్. యా నన్ను ప్రపోర్షన్ అండ్ రీజన్, ప్రతిపాదన కారణం అడిగాడు ఇక్కడ. ట్రాఫికల్ రీజియన్ ఆర్ సూటబుల్ ఫర్ షుగర్ కేన్ కల్టివేషన్. ఉష్ణ మండల ప్రాంతాలు సో చెరుకు సాగుకు అనుకూలంగా ఉంటాయని అంటున్నాడు. ఉష్ణమండల ప్రాంతాలు. తర్వాత ఇన్ ట్రాపికల్ రీజియన్ ఫాగ్ ఈజ్ వెరీ లెస్. ఉష్ణమండల ప్రాంతాల్లో పొగమంచు చాలా తక్కువగా ఉంటుంది అని అంటున్నాడు. అసలు ఈ ఉష్ణమండల ప్రాంతం ఏంటిది, ఎక్కడ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ దిస్ పర్టికులర్ యాజ్ ఎ గ్లోబ్ వీ కెన్ కన్సిడర్. సో దీంట్లో ఇదేంటిది మనకు ఈక్వటార్గా మనం తీసుకుంటున్నాము. సో ట్రాఫికల్ జోన్ ఏంటిది మనకు? వన్ ఈజ్ ది సో 23.5 ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ నాన్న. ఇంకోటి సేమ్ 23.5 ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఇది పైన ఉన్నది మనకు సో కర్కట రేఖ అండ్ కింద ఉన్నది వచ్చేసేసి మనకు మకర రేఖ. పైన ఉన్నది కర్కట రేఖ, కింద ఉన్నది మకర రేఖ. 23.5 డిగ్రీల మకర రేఖ దగ్గర నుంచి 23.5 డిగ్రీల కర్కట రేఖ మధ్య ఉన్నదాన్ని మనము ఉష్ణమండల ప్రాంతం అని అంటాం. ఈ ఉష్ణమండల ప్రాంతంలో సో షుగర్ కేన్కి ప్రాముఖ్యమైన ప్లేస్గా అభివర్ణిస్తున్నాడు. దట్ పర్టికులర్ స్టేట్మెంట్ ఈస్ ది సో రైట్ స్టేట్మెంట్. దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఈస్ ది రైట్ స్టేట్మెంట్. తర్వాత ఈ పర్టికులర్ ప్రాంతంలో వచ్చేసేసి మనకు ఫాగ్ అనేది సో తక్కువగా ఉంటుంది అనేసి అంటున్నాడు. ఈ పర్టికులర్ ప్రాంతంలో సో ఫాగ్ అనేది మనకు సో తక్కువగా ఉంటుంది అనేసి కూడా చెప్తా ఉన్నాడు. ఎక్కడ? ఉష్ణమండల ప్రాంతమే కదా.
సో పైన కూడా మనకు ట్రాఫికల్ రీజనే, ఇక్కడ కూడా ట్రాఫికల్ రీజనే. దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఆల్సో రైట్ స్టేట్మెంట్. సో ఏ అండ్ ఆర్ రెండు నిజమైనవే. ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణగా మనం కన్సిడరేషన్ అనేది సో చేయడం జరుగుతూ ఉంటుంది. సరైన వివరణగా సో కన్సిడరేషన్ చేస్తామని యూ కెన్ సీ. మరి పైన ఉన్న ప్రాంతాన్ని ఏమంటాము? దీన్నైతే మన ఉష్ణమండల ప్రాంతం అంటాం మనం. సో ఉష్ణమండల సో ప్రాంతం అనేసి మనం మాట్లాడడం జరుగుతుంది. కానీ యూ కెన్ సీ హియర్, సో దెర్ ఈస్ ఎ ప్లేస్, దిస్ వన్ ఈస్ సో 66.5 ఆర్కిటిక్ సర్కిల్ నాన్న, అండ్ 66.5 సో అంటార్కిటిక సర్కిల్. ఆర్కిటిక్ వలయము, అంటార్కిటిక వలయం అంటాము. సో ఏదైతే ఈ ప్రాంతం ఉందో నాన్న, ఇక్కడ ఈ ప్రాంతం సో ఏదైతే ఫిల్ చేస్తున్నానో దీన్ని సో సబ్ ట్రాఫికల్ టెంపరేట్ జోన్గా మనం ఐడెంటిఫై చేస్తాం. సో సబ్ ట్రాఫికల్ టెంపరేట్ జోన్గా దాన్ని మనము ఐడెంటిఫై అయితే చేయడం జరుగుతుంది నాన్న. దీన్ని ఉప ఉష్ణ మండల సమశీతోష్ణ స్థితి ప్రాంతం అంటాం. సో ఇండియా వచ్చేసేసి హాఫ్ నాన్న. సో ఇండియా మనం ఐడెంటిఫై చేస్తే 23.5 డిగ్రీల కర్కట రేఖన భారతదేశాన్ని సో 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. దాంట్లో సో ఇక్కడ తీసుకుంటే ఇది 23.5 డిగ్రీల కర్కట రేఖ. 23.5 డిగ్రీల కర్కట రేఖ పైన ఉన్న ప్రాంతాన్ని ఏమంటున్నాం మనము? సబ్ ట్రాఫికల్ టెంపరేట్ జోన్ అంటున్నాము. ఉప ఉష్ణ మండల సమశీతోష్ణ స్థితి ప్రాంతంగా చెప్తా ఉన్నాం అన్నట్టు. సో ఇండియా సగం సబ్ ట్రాఫికల్ జోన్లో ఉంటుంది, సో సగం వచ్చేసేసి ట్రాఫికల్ జోన్లో ఉంటుంది. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ పర్టికులర్ కన్సిడరేషన్. ఓకేనా? రైట్. సో ఇక్కడ స్టేట్మెంట్ 1 వచ్చేసేసి రైట్ ఆన్సర్ నాన్న. అండ్ నెక్స్ట్ దెర్ ఈస్ ఎ మ్యాచ్ ద ఫాలోయింగ్ హియర్. లిస్ట్ 1లో స్టేట్స్ ఇచ్చాడు, లిస్ట్ 1లో స్టేట్స్ ఇచ్చాడు, లిస్ట్ 2లో బౌండరీస్ ఇచ్చాడు. తమిళనాడు, త్రిపుర, పంజాబ్, తెలంగాణ ఇచ్చాడు. ఇక్కడ తీసుకుంటే నాన్న సో తమిళనాడు, త్రిపుర, పంజాబ్ అండ్ దాంతోపాటుగా తెలంగాణ ఇచ్చాడు. ఇక్కడ తీసుకుంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తర్వాత పాకిస్తాన్, మధ్యప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, హర్యానా, రాజస్థాన్, బంగ్లాదేశ్, మిజోరాం, కేరళ, కర్ణాటక. అంటే నన్ను ఇక్కడ మిక్సప్ కూడా ఇచ్చాడు. కంట్రీస్, స్టేట్స్ కూడా మిక్సప్ ఇచ్చాడు. ఒకసారి అదేంటిది కూడా క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. 1 by 1 డిస్కస్ చేద్దాం మనం. సో 1 by 1 విల్ డిస్కస్. సో దీంట్లో ఫస్ట్ మనం ఒకసారి తెలంగాణ తీసుకుంటున్నాను. బేసికల్గా సో తెలంగాణని మనం ఐడెంటిఫై చేస్తున్నాను. తెలంగాణని మనము ఐడెంటిఫై చేస్తే ఛత్తీస్గఢ్ తోటి మనకు బార్డర్ ఉందా? ఒడిస్సా తోటి బార్డర్ లేదు. సో ఛత్తీస్గఢ్ తోటి బార్డర్ ఉంటుంది, మహారాష్ట్రతో ఉంటుంది, కర్ణాటకతో ఉంటుంది, అండ్ దెన్ కమింగ్ టు ది ఆంధ్రప్రదేశ్. తెలంగాణ తీసుకుంటున్నానా? సో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఒడిస్సా ఇచ్చాడు. యూ కెన్ టేక్ యాజ్ ఏ ఛత్తీస్గఢ్ అన్న. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్గా తీసుకోండి. అప్పుడు డి ఏమవుతుంది? 1 అవుతుంది. డి వచ్చేసేసి 1 అవుతుంది. ఒకటే ఉంది ఫస్ట్ ఆప్షను. చూద్దాం ఒకసారి, మిగతాది కూడా ఒకసారి ఎక్స్ప్లెనేషన్ డిస్కస్ చేద్దాం. దాని త్రిపుర తీసుకుంటే విల్ సి త్రిపుర. ఎక్కడుంది త్రిపుర? నార్త్ ఈస్ట్లోనే కదా. ఈ కన్సిడరేషన్ తీసుకుంటేనన్నా ఇది త్రిపుర, ఈ ప్రాంతం అంతా త్రిపుర. సో ఇక్కడ మనం ఐడెంటిఫై చేస్తే ఇది బంగ్లాదేశ్, అండ్ ఇక్కడ ఇది అస్సాం ఉంటుంది. మళ్ళీ ఇది కింద ఉన్నది మిజోరాం నాన్న. సో త్రిపుర, బంగ్లాదేశ్ యాజ్ వెల్ యాజ్ మిజోరాం తోటి మనకు బార్డర్ ఉంది. ఏమంటున్నాడు? సో త్రిపుర ఈజ్ బిలాంగింగ్స్ టు ది బంగ్లాదేశ్ అండ్ మిజోరాం. నాన్న బి వచ్చేసేసి 3. అబ్సల్యూట్లీ ఇదే ఆన్సర్ నాన్న, ఎందుకంటే D1 ఉంది, B3 ఉంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏమన్నాడు? తమిళనాడు గురించి మనం ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే సేమ్ మ్యాప్లో అంటే కొన్నే స్టేట్స్ ఇచ్చాడు నాన్న, అన్నీ ఏమి ఇవ్వలేదు, కొన్ని ఇచ్చాడు ఇక్కడ. సో ఇది మనం కేరళ తీసుకుంటాము ఈ కన్సిడరేషన్. దీంట్లో ఇక్కడ చూడండి, ఇది కర్ణాటక, ఇక్కడ తీసుకుంటే కేరళ, ఇక్కడ మనకు వచ్చేది ఆంధ్రప్రదేశ్. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇవ్వలేవాడు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇవ్వలే, 2 స్టేట్స్ ఇచ్చాడు. కాబట్టి ఇక్కడండి తమిళనాడు వచ్చేసేసి మనకు 4, A4 నాన్న. ఇప్పుడు నెక్స్ట్ మనం పంజాబ్ గురించి మాట్లాడదాం. ఆప్షన్ 1 ఈజ్ ది రైట్ ఆన్సర్ హియర్. పంజాబ్ గురించి ఒకసారి మాట్లాడదాం. సో విల్ డిస్కస్ రిగార్డింగ్ ది పంజాబ్.
మనం కన్సిడరేషన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇది పాకిస్తాన్, ఓకేనా. తర్వాత ఇది జమ్మూ కాశ్మీర్, ఇది లడాక్, ఇది హిమాచల్ ప్రదేశ్, ఇది ఉత్తరాఖండ్. అండ్ ఇక్కడ కనిపించేది ఇది పంజాబ్ నాన్న. సో ఏమంటున్నాడు, పంజాబ్ మిగిలింది ఒకటే కదా, పంజాబ్ తోటి మనకు పాకిస్తాన్తో బార్డర్ ఉంది, పంజాబ్కి మధ్యప్రదేశ్తో కూడా బార్డర్ ఉంటుంది మనకు లిటిల్ బిట్, మధ్యప్రదేశ్తో బార్డర్ ఉంది, పైన జమ్మూ కాశ్మీర్తో బార్డర్ ఉంది ఎంపీ. అండ్ దెన్ కమింగ్ టు ద హర్యానాతో కూడా మనకు బార్డర్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఉండే రాజస్థాన్తో కూడా, ఇక్కడ హర్యానా నాన్న, ఇక్కడ రాజస్థాన్తో, ఇక్కడ ఏంటిది మనకు పంజాబ్ ఈజ్ బిలాంగింగ్స్ టు ది 2. సో C2 ఆప్షన్ 1 ఈజ్ ది ఆన్సర్. సో ఇలా మీకు మిక్సప్ కూడా అడగవచ్చు, మీకు ఒకటే స్టేట్సే అడగాలని ఏం లేదు నాన్న. సో స్టేట్స్ని కూడా మీకు కలగలుపుకొని ఇవ్వచ్చు, స్టేట్స్ని కూడా కలిపి మీకు అడిగే అవకాశం కూడా ఉంటుంది అన్నట్టు. యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ పర్టికులర్ పాయింట్. స్టేట్స్ని కూడా సో మిక్సప్ చేసి కూడా మిమ్మల్ని అడిగే అవకాశం అనేది ఉంటుంది అన్నట్టు. సో వాట్ ఈస్ దట్ ఆన్సర్? సో ఆప్షన్ 1 ఈజ్ ది ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. హూ ప్రపోజ్డ్ ది బిగ్ బ్యాంగ్ థియరీ? తన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? సో ఆల్బర్ట్ ఐన్స్టీన్, అబ్బే జార్జ్ లెమెట్రీ, ఎడ్వర్డ్ హుబ్లీ, స్టీఫెన్ హాకింగ్. ఎవరు మనకు మన బిగ్ బ్యాంగ్ మహావిస్ఫోటన సిద్ధాంతం అంటాం కదా, మహావిస్ఫోటన సిద్ధాంతం, మహావిస్ఫోటన సిద్ధాంతం. సో ఎవరు దీన్ని ఐడెంటిఫై చేశారు అని అడుగుతున్నాడు. సో ఆన్సర్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ అబ్బే జార్జ్ లెమెట్రీ. నన్ను అబ్బే జార్జ్ లెమెట్రీ వచ్చేసేసి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఐడెంటిఫై చేశారు, ఓకేనా. సో ఏం అభివర్ణిస్తుంది, వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ థియరీ అంటే దీని ద్వారా ఏం తెలిసింది? సో విశ్వం యొక్క ఆవిర్భావం, ఫార్మేషన్ ఆఫ్ యూనివర్స్, విశ్వం యొక్క ఆవిర్భావం గురించి తెలుపుతుంది అన్నట్టు. సో దీంట్లో ఇతను చెప్తాడు ఏంటంటే, సో ఒక బిగ్ బ్యాంగ్ మహావిస్ఫోటనం జరిగింది, అప్పుడు మనకు సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది రిలీజ్ అయ్యి సో చిన్న చిన్న పార్టికల్గా మనకు ట్రావెల్ చేస్తూ ఉన్నాయి అనేసి చెప్తా ఉంటాడు. దాంట్లో సో గెలాక్సీస్ కానీ నెబులాస్ కానీ, పాలపుంతలు, సో నెబులాసు, స్టార్సు, డస్ట్, ఇలా అన్నీ మనకు ఉన్నాయనేసి చెప్తాను నాన్న. సో మనకు గెలాక్సీలు కానీ, నెబులాస్ కానీ, పాలపుంతలు, నక్షత్రాలు, దుమ్ము, ధూళి ఇవన్నీ ఉన్నాయని చెప్తా ఉంటాడు. సో దీస్ పర్టిక్యులర్ బాడీస్ వీ కెన్ కాల్ అపాన్ సో ఆస్ట్రోనామికల్ సో బాడీస్ అనేసి చెప్తాను అన్న. దిస్ పర్టిక్యులర్ కన్సిడరేషన్ వీ కెన్ ఐడెంటిఫైడ్ ఇట్ ఈస్ ఏ ఆస్ట్రోనామికల్ బాడీస్. ఆస్ట్రోనామికల్ బాడీస్గా మనము ఐడెంటిఫై అనేది చేయడం జరుగుతుంది. వీ కెన్ ఐడెంటిఫైడ్ దెర్ ఇస్ ఏ ఆస్ట్రోనామికల్ బాడీస్గా మనము అభివర్ణిస్తామన్నట్టు. ఆన్సర్ వచ్చేసేసి అబ్బే జార్జ్ లెమెట్రీ. నెక్స్ట్, సో రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. మన క్రింది స్టేట్మెంట్లను చదవండి అంటున్నాడు, చూద్దాం ఒకసారి. సో బ్లాక్ సాయిల్ ఆర్ ఐడియల్ ఫర్ ది డ్రై ల్యాండ్ ఫార్మింగ్. పొడి నేల వ్యవసాయానికి నల్ల నేలలు అనుకూలమైనవి అని అంటున్నాడు. అండ్ దెన్ కమింగ్ టు ది బ్లాక్ సాయిల్ హ్యావ్ సో మాయిశ్చర్ రిటెన్షన్ కెపాసిటీ. మన బ్లాక్ సాయిల్ హ్యావ్ ది మాయిశ్చర్ రిటెన్షన్ కెపాసిటీ. నల్ల నేలలు తేమను నిలుపుకునే సామర్థ్యం కలిగి ఉంది అని అంటున్నాడు. నల్ల నేలలు సో ఏముందంటున్నా తేమను నిలుపుకునే సామర్థ్యం ఉందని అంటున్నాడు. అండ్ నెక్స్ట్ కెన్ సి బ్లాక్ సాయిల్ ఆర్ సూటబుల్ ఫర్ సో ప్లాంటేషన్ క్రాప్. బ్లాక్ సాయిల్స్ అనేవి సో ప్లాంటేషన్ క్రాప్స్కి సూటబుల్ అంటున్నాడు. నల్ల నేలలు దేనికి సో ప్లాంటేషన్ క్రాప్కి సూటబుల్ అనేసి చెప్తా ఉన్నాడు. ఒకసారి చూద్దాం ఈ కన్సిడరేషన్కి. డ్రై ల్యాండ్ ఫార్మ్కి సో డ్రై ల్యాండ్ సో ఫార్మింగ్కి బ్లాక్ సాయిల్ అనేది సూటబుల్ అయినా, ఎందుకంటే సో బ్లాక్ సాయిల్కి నువ్వు ప్రతిరోజు వాటర్ ఇచ్చినావు అనుకో భయంకరమైన స్వెల్లింగ్ అవుతుంది అన్నట్టు, దాని ద్వారా మనం సో ఏం చేయలేం. అందుకనే బ్లాక్ సాయిల్లో సో అప్పుడప్పుడు మాత్రమే వాటర్ ఇస్తూ ఉంటాం ఫర్ ది కన్సిడరేషన్ ఆఫ్ ది బ్లాక్ కాటన్. రెగ్యులర్గా మనము వ్యవసాయానికి ఇప్పుడు అల్యూవియల్ సాయిల్ కానీ అలాంటి సాయిల్కి మనం రెగ్యులర్గా వాటర్ ఇచ్చినట్టు బ్లాక్ సాయిల్కి ఇవ్వలేమన్నట్టు, దట్ ఈస్ అ ప్రాబ్లం. కాబట్టి డ్రై ల్యాండ్ ఫార్మింగ్కి అది హెల్ప్ఫుల్ అవుతుంది అన్నట్టు. తర్వాత సో బ్లాక్ సాయిల్ హ్యావింగ్ ద మాయిశ్చర్ రిటెన్షన్ కెపాసిటీ. బ్లాక్ సాయిల్కి మనకు సో మాయిశ్చర్ రిటెన్షన్ కెపాసిటీ అనేది ఉంటుంది నాన్న. సో తద్వారా దట్ ఈస్ అ వన్ కన్సిడరేషన్ వీ కెన్ ఐడెంటిఫైడ్.
మనం ఏదైతే సాయిల్ అని మనం మాట్లాడుకుంటామో మ్యాక్సిమం సాయిల్స్ అన్నింటికి సో స్వెల్లింగ్ నేచరు, శ్రింకేజ్ నేచరు అండ్ సో ప్లాస్టిక్ నేచర్ అనేది కంపల్సరీగా ఉంటాయి అన్నట్టు. దాంట్లో బ్లాక్ సాయిల్కి ఎక్కువగా ఉంటుంది. సో బ్లాక్ సాయిల్ కన్సిడరేషన్ ఇట్ ఈస్ ఏ మ్యాక్సిమంగా మనం ఐడెంటిఫై అనేది సో చేయడం జరుగుతూ ఉంటుంది. హ్యావ్ టు రిమెంబర్ దిస్ పర్టికులర్ సినారియో. అయితే దీంట్లో మనము కాటన్ పండిస్తూ ఉంటాం, బ్లాక్ కాటన్ పండిస్తూ ఉంటాం. దిస్ ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ అనేవి రైట్ స్టేట్మెంట్స్. అయితే ఈ బ్లాక్ సాయిల్ అనేవి ప్లాంటేషన్ క్రాప్స్ సూటబుల్ అబౌవ్ సో ప్లాంటేషన్ క్రాప్కి మనము సో లేటరైట్ సాయిల్ అన్నట్టు. ఏంటిది మనకు సాయిల్ జగురు నేలలు, ఓకేనా, జగురు నేలలు. సో బ్లాక్ సాయిల్ని మనం ఇంకొక పేరేమని పిలుస్తాం మనము సో రెగర్ సాయిల్. వీటినే మహారాష్ట్రలో చోపాన్ సాయిల్ కూడా అంటారు. చోపాన్ సాయిల్ అని అంటాం నాన్న. అండ్ అబ్రాడ్ కంట్రీస్లో చెర్నోజోమ్స్. సో చెర్నోజోమ్స్ నేలలు అని కూడా అంటాం మనం వేరే దేశంలో. సో చెర్నోజోమ్స్ నేలలుగా కూడా మనము వీటిని అభివర్ణిస్తూ ఉంటాం. యూ కెన్ రిమెంబర్. సో బ్లాక్ సాయిల్కి సెల్ఫ్ ఫ్లవింగ్ నేచర్ ఉంటుందన్న, తనను తాను దున్నుకునే స్వభావం మనకు దేనికి ఉంటుందంటే బ్లాక్ కాటన్ సాయిల్కి మనకు కన్సిడరేషన్ ఉంటుంది. ప్లాంటేషన్ క్రాప్ లాటరైట్ సాయిల్ ఉంటాయి నాన్న. సో బ్లాక్ సాయిల్ కాదు మనకు. మేజర్గా బ్లాక్ సాయిల్ మహారాష్ట్ర, గుజరాత్, లిటిల్ బిట్ అండ్ తెలంగాణ ప్రాంతాల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఏ అండ్ బి స్టేట్మెంట్స్ మాత్రమే కరెక్ట్ నాన్న. ఆప్షన్ 3 ఈజ్ ది ఆన్సర్. సో ఐడెంటిఫై ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ ది ఫాలోయింగ్. క్రింద ఇవ్వబడిన వాటిలలో తప్పు ప్రకటనను గుర్తించండి అంటున్నాడు. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫైడ్ ఇన్ ది ఫాలోయింగ్ అనేసి సో మనల్ని అభివర్ణిస్తున్నాడు. యూ హ్యావ్ టు సీ దట్ పర్టికులర్ కన్సిడరేషన్. నానా. సో చుటియా అస్సాంలో, థోడాలు తమిళనాడు, డాఫ్లా త్రిపుర, మొపాల్ కేరళ అంటున్నాడు. దాని ట్రైబల్ గ్రూప్స్ ఇచ్చాడు, ఆయా ప్రాంతాలు మనకి ఇవ్వడం జరిగింది అన్నట్టు. ట్రైబల్ గ్రూప్స్ ప్రాంతాలు. దాని ఇక్కడ దీంట్లో ఈ డాఫ్లా, సో బేసిక్గా మనము సో డాఫ్లా కానీ, అబోర్ కానీ, మీరి అండ్ మిష్మి, దాని ఇవన్నీ మనకి ఎక్కడ కనిపిస్తూ ఉంటాయంటే సో అరుణాచల్ ప్రదేశ్లో కనిపిస్తాయి నాన్న. సో దీస్ కన్సిడరేషన్ వీ కెన్ ఐడెంటిఫైడ్ ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి యాజ్ ఏ పార్ట్ ఆఫ్ శివాలిక్స్. నాన్న ఈ ప్రాంతాల్లో ఉన్న పర్వతాలకు పేర్లు పెట్టారంటే అక్కడ ట్రైబల్ పీపుల్ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళ ట్రైబల్ ఆధారంగానే అక్కడ పేర్లు పెట్టడం జరిగింది. సో దిస్ కన్సిడరేషన్. ఇప్పుడు మనకు డాఫ్లా అనేది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది కదా, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, త్రిపుర అని ఇచ్చాడు. సో దిస్ ఇస్ అ రాంగ్ స్టేట్మెంట్, బట్ ఆన్సర్ అదే. ఓకేనా. సో చుటియాస్ అస్సాంలో ఉంటారు నాన్న, మొపాల్స్ కేరళలో ఉంటారు, మనకు తోడాలు తమిళనాడులో కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము సో మేఘాలయ తీసుకున్నాం అనుకోండి. సో మేఘాలయలో ఎవరు ఉంటారు నాన్న మనకు, సో ఘారో, ఖాసీ అండ్ జైంతియా. సో ఘారో, ఖాసీ, జైంతియా హిల్స్గా మనము ఐడెంటిఫై చేస్తాం కదా. ఈ ఘారో, ఖాసీ, జైంతియా ఎవరినన్నా వీళ్ళు ట్రైబల్సే. వీళ్ళు వాళ్ళ పేరు మీదుగానే అక్కడ పేర్లు పెట్టడం జరిగింది. దట్ ఈస్ ద వన్ కన్సిడరేషన్. అదే మనం అస్సాంలోనైనా ఈ శివాలిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక తీసుకుంటే సో దాన్ని మనము సో మిఖీర్ కొండలు అంటాం. ఏమంటాం నాన్న, మిఖీర్ కొండలుగా మనం అభివర్ణిస్తాం అన్నట్టు. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? సో 3. సో యూ కెన్ సీ హెవీ రైన్ఫాల్ డ్యూరింగ్ ది మంత్స్ అక్టోబర్ అండ్ నవంబర్ ఈజ్ రిసీవ్డ్ బై. దాని అక్టోబర్ మరియు నవంబర్ మాసాలలో భారీ వర్షాలు ఎక్కడ కురుస్తాయి అనేసి ఇక్కడ క్వశ్చన్ అడిగాడు. సో చూడండి, గారో, ఖాసీ, జైంతియా హిల్స్, ఛోటా నాగపూర్ ప్లాట్యూ, కోరామండల్ కోస్ట్ అండ్ మాల్వా ప్లాట్యూ. ఆన్సర్ చేయండి నాన్న. గారో, ఖాసీ, జైంతియా కొండలు, ఛోటా నాగపూర్ పీఠభూమి ప్రాంతము, కోరామండల్ తీరము అండ్ దాంతోపాటుగా మనకు సో మాల్వా పీఠభూమి ప్రాంతంగా మనకు ఇచ్చాడు. ఇక్కడ ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. నాన్న ఫస్ట్ అక్టోబర్ అండ్ నవంబర్ అనేది ఏ టైప్ ఆఫ్ మాన్సూన్స్ నాన్న, ఎలాంటి ఋతుపవనాలు? సో దీస్ ఆర్ ది నార్త్ ఈస్ట్ మాన్సూన్స్. ఏంటిందన్న, సో ఇవి మనకు సో ఈశాన్య ఋతుపవనాలు. ఇవి మనకేంటిది, ఈశాన్య ఋతుపవనాలు. సో ఈ ఈశాన్య ఋతుపవనాలు
అక్టోబర్ నవంబర్లో ఏ ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు కురుస్తాయంటే ఎస్పెషల్లీ సో తమిళనాడులో ఉన్న కోరామండల్ తీరం, తమిళనాడులోని కోరామండల్ తీరంలో మనకు అత్యధికంగా వర్షం అనేది కురుస్తూ ఉంటుంది. అదే మనం గారోకాసి జయంతియా తీసుకుంటేనన్నా సో దట్ ఈస్ ది సో సౌత్ వెస్ట్ మాన్సూన్, నైరుతి ఋతుపవనాలు. నైరుతి ఋతుపవనాల వల్ల గారోకాసి జయంత్యాలు అంటే ఇచ్చిన క్వశ్చన్ని బట్టి గారోకాసి జయంతి హిల్స్లో మనకు వర్షాలు పడతాయి. బేసికల్గా ఏంటిదంటే సో నార్త్ ఈస్ట్, సో దాంతోపాటుగా వెస్టర్న్ ఘాట్స్ అండ్ అండమాన్ నికోబార్, ఈ 3 ప్రాంతాల్లో మనకు దీని ద్వారా వర్షాలు పడుతూ ఉంటాయి నాన్న. అండ్ ఒక పాయింట్, సో అక్టోబర్ నవంబర్ అని ఇచ్చాడు కదా, అక్టోబర్ నవంబర్ కనుక కన్సిడరేషన్ చేస్తేనా ఇక్కడ మనకు ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెయిన్ఫాల్ మనకు 13% పడుతుంది. 13% వీ కెన్ ఐడెంటిఫైడ్ రెయిన్ఫాల్, 13% ఆఫ్ సో రెయిన్ఫాల్ వీ కెన్ ఐడెంటిఫై. దాంట్లో మ్యాక్సిమం మనకు సో తమిళనాడు కన్సిడరేషన్లో పడుతుంది. సో వాట్ టైప్ ఆఫ్ రెయిన్ఫాల్? దిస్ సైక్లోనిక్ టైప్. ఏంటిదన్నా? సో సైక్లోనిక్, సో సైక్లోనిక్ టైప్ ఆఫ్ రెయిన్ఫాల్ నన్ను చక్రవాత వర్షపాతంగా మనం అభివర్ణిస్తూ ఉంటాం అన్నట్టు. హ్యావ్ టు రిమెంబర్, దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ కన్సిడరేషన్. ఓకేనా? ఆన్సర్ ఏంటిది? కోరామండల్. సో దిస్ ఇస్ ద టుడే సెషన్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రజెంట్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎలా ఉంది అనేది మీ యొక్క ఫీడ్బ్యాక్ నాకు తెలిస్తే దాన్ని బట్టి నేను ఇంక ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. నన్ను కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్రతిరోజు సెషన్ ఉంటుంది మీకు వీడియో. సో క్వశ్చన్ చూసారు కదా, సేమ్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్స్ లెవెల్లోనే మనకు క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో అలానే మనం డిస్కస్ చేస్తాం. అప్కమింగ్లో ఇంకా క్వశ్చన్స్ నేను యాడ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.